ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం సందర్భంగా ఏపీ తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం తోలుబొమ్మలాట ప్రదర్శన కార్యక్రమం జరిగింది. వివేకానంద పార్క్ ఆవరణలో ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం సందర్భంగా ఏపీ తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో తోలుబొమ్మలాట ప్రదర్శన జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. జమునానగర్ నుండి తోట బాలకృష్ణ బృందం నిర్వహించిన పరిసరాల పరిశుభ్రత అంశాలపై తోలుబొమ్మలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ప్రత్యేక అతిథిగా సామాజికవేత్త పౌర సంక్షేమ సంఘ కన్వీనర్ దుస్సలపూడి రమణరాజు పాల్గొని తోలుబొమ్మలాట కుల ధృవీకరణను ప్రభుత్వం ద్వారా 16 ఏళ్లు కృషి చేసి సాధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ అభినందించారు. టెక్నాలజీలో తోలుబొమ్మలాట ఆధునీకరించే ప్రయత్నాలను ప్రోత్సహించాలని సూచించారు. కమిషనర్ సత్యనారాయణ కళాకారులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ 4000 ఏళ్ల నాటి పురాతన కళను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకోవడం, 2003లో ఇరాన్ నుండి దినోత్సవం ఏర్పాటుకు ఆద్యుడైన రూపకర్త జావేద్ జోల్ఫాగరిని గుర్తు చేసుకోవడం తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వైభవం అన్నారు. నృత్య కళాకారులను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, స్థానికంగా కళా ప్రదర్శనలకు చేయూతిస్తామని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనపర్తి ఏడుకొండలు మాట్లాడుతూ ప్రభుత్వం గుర్తించిన తోలుబొమ్మలాట వాళ్ల కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి విధులు నిధులు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సిపిఎం నాయకుడు చింతపల్లి అజయ్ కుమార్, మాజీ తహసీల్దార్ గౌరీనాయుడు, అనపర్తి భీమన్న తదితరులు కళాకారులు పాల్గొన్నారు. రాముని పాత్ర ద్వారానే మనకు తెలియజేస్తారు. ఒక గొప్ప పత్నిగా, ఒక మాతగా, లేకపోతే ధర్మపత్నిగా ఎలా ఉండాలని సీతమ్మ ద్వారానే తెలియజేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే సోదరిగా, ఒక అన్నగా, తమ్ముడుగా, సోదరిగా ఏ ఉండాలనేది మన లక్షణ రూపంలో మనకు తెలియజేస్తారు. ఇంత గొప్ప అది ఈనాడు మరి కుటుంబ వ్యవస్థని రామాయణ మహాభారతం అనేది సామాజికమైన విధానంలో సామాజికమైన కార్యక్రమంగా మనం తెలియజేయాలంటే కుటుంబం జరుగుతుంది. ఒక పురుషుడిగా ఒక స్త్రీ, ఒక పురుషుడికి ఏ విధంగా ఉండాలి, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, సోదరుడికి ఏ విధంగా ఉండాలి, ఒక భార్యగా ఏ విధంగా ఉండాలి, ఒక భక్తుడిగా ఏ విధంగా ఉండాలి, లేదా మన శత్రువుని ఏ విధంగా మనం ఎదుర్కొనాలి, శత్రువుకి ఏ లక్షణాలు ఉంటాయి, ఏ విధంగా గుర్తించాలనేది మన ఈ మహా తోలుబొమ్మల ద్వారా తెలియజేస్తారు. కళాకారులకి చాలా గొప్పవారు. మరి ఇలాంటి కళని మనం అంతరించుకోకుండా మనం ఆదరించాలి. కొన్ని సాక్షికంగా మళ్ళా దీనికి ఒక అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది 2003లో. మరి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిన మన దేశంలో పుట్టిన మన కళని మన కళల గౌరవంగా జీవించుకోకూడదు. మన మొత్తం కూడా మళ్ళా మన కళని మనం రక్షించుకోవాలి. లేకుంటే భావితరాల వారికి కాగితాల మీద కాకుండా మనం కళ్ళెదురు ఉండే విధంగా మనకి ఇది మళ్ళా నూతన ఉత్తేజం తీసుకురావాలి. దానికి సంబంధించి ప్రత్యేకంగా మన పాత బట్టల వాళ్ళకి కేటాయించబడిందండి. మా తాతల కాలం తర్వాత మా తండ్రులు అక్కడే వ్యాపారం చేసుకున్నారు. అయితే మా పిల్లలు, మేము వ్యాపారాలు చేసాం, ఆగిపోయాం, మా పిల్లలు చేస్తున్నారు అక్కడ వ్యాపారం. సమస్య ఏంటంటే అది ఎక్కడ శిథిలాస్థితి చేరిపోయిందండి. అందులో చెట్లు మొలిచిపోయి వెనకాల గోడ సగం పడిపోయిందండి. గరిమల మేడం గారు, కమిషనర్ మేడం గారిని కూడా తీసుకెళ్ళి చూపించారు. వాటర్ కూడా లేదండి అక్కడ. తర్వాత తీసుకెళ్ళి చూపిస్తే వారు ఏం చేశారంటే లెటర్ కూడా ఇచ్చారండి. లెటర్ ఇస్తే ఆ లెటర్ ఏం చేశారంటే అక్కడికి కొంతమంది కార్యకర్తలను పంపించారండి. వారు కూడా కొలతలు వేసుకొని ఇది శిథిలావస్థితిలో ఉంది, మొత్తం పడగొట్టి కట్టాలయ్యా, అంత డబ్బు ఎక్కడ ఉంది, మార్చిలో ఏదైనా డబ్బులు వచ్చినప్పుడు దాన్ని చేస్తాము, మరి దానికి మీరు సంతకాలు పెట్టండి అని 2సారి వచ్చి సంతకాలు చేయించుకొని వెళ్ళారండి. అయితే అది మొత్తం 24 కుటుంబాలకు 24 కాలనీలు ఉన్నాయండి. అది 24 కాలనీలు 600 మంది దాని మీద బ్రతుకుతాం. ఏ రోజు ఎవరి ముందు వచ్చి వేసుకుంటే వాళ్ళదే. అలాగే తాతల నాటి కానీ మా ముత్తాతల నుంచి కూడా అక్కడే తోలుబొమ్మలాట మీద, తర్వాత భిక్షాటంలో వచ్చిన బట్టలు కూడా అమ్మడం మొదలుపెట్టారండి మొట్టమొదట. అది ఈరోజు తర్వాత జాడీలు అమ్మారు, తర్వాత ఇత్తడి డబ్బాలు అమ్మారు, తర్వాత సిమెంట్ సామాను అమ్మి బట్టలు తెచ్చారు, తర్వాత స్టీల్ సామాను అమ్మారు, ప్లాస్టిక్ సామాన్లు అమ్మి బట్టలు తెస్తున్నారు. ఈ తరహాగా మారిపోయింది. అయితే ఆ అమ్ముకునేటువంటి స్థలం ఎప్పుడు ఎక్కడ ఏ గోడ వెళ్ళిపోతే భయంగా ఉందండి. ఈ యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి కళను మనం తీసుకుని భవిష్యత్ తరాలను అందించాల్సిన అవసరం ఉంది. ఆధునిక యుగంలో తీసుకెళ్ళడానికి నూతన జనరేషన్ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడానికి నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ గారు ప్రజలకు అవకాశం అనేటువంటి ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్న
ఈ రోజున కాకినాడ నగరపాలక సంస్థలో నిధులు ముఖ్యమైనవి. అయినప్పటికీ కూడా నాగరాజు వాళ్ళు తెల్లని వేస్తే ఎన్ని విమర్శలు చేసినా సరే కూడా అటువంటి వారిని పట్టించుకోకుండా నగర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నదాన్ని మనం ఏం చేయగలిగినటువంటి వాతావరణంలో అటు కలెక్టర్ సతీష్ శాన్మోహన్ గారి ద్వారా, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ద్వారా, సిటీ ఎమ్మెల్యే ఎంపీ గారి ద్వారా అందరితో కూడా సంయమనంతో సమస్యల్ని పరిష్కారం చేయడానికి టౌన్ ప్లానింగే కాదు, అదేవిధంగా ఈ యొక్క శానిటరీ విభాగంలోనే కాదు, రెవెన్యూ విభాగంలోనే కాదు, ఎవరిని నొప్పించగా తాను నవ్వగా ఈ నగర అభివృద్ధికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలరో ఆ రకమైన కార్యాచరణ కోసం ఆయన కృషి చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఎదురుగా పెట్టి మనం మాట మాట్లాడేటువంటి ఆయన పొగడ్తల కోసం చేసినటువంటి ప్రక్రియ